Hello, hi viewers, welcome back to my channel SR Studio. Please do subscribe, like, share, comments on comment section. ఇవాళ మనం నేర్చుకున్న టాపిక్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే తెలుగులో ఏమంటారు, దాంట్లో ఉండే రకాలు, మనం ఇవి దేనికి యూజ్ చేస్తామనేది ఇవాళ టాపిక్ వచ్చేసి. ఇది ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకు మనకు గ్రామర్లో ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ఇంపార్టెంట్గా వస్తుంది మనకు గ్రామర్లో, బిట్స్లో వస్తుంది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ వాళ్ళకు కూడా మనకు యూజ్ అవుతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా, మాట్లాడుతున్న వాళ్ళకైనా మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఎంతో యూజ్ అవుతుంది మన గ్రామర్లో, తెలుసు కదా. నెక్స్ట్ వచ్చేసి దీని ఇంట్రడక్షన్ చూద్దాం మనం. వి యూజ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టు ఫ్రేమ్ ఏ సెంటెన్స్ గ్రామటికల్లీ. వి యూజ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఒక సెంటెన్స్ ఫార్మేషన్ కోసం, అంటే మనం ఒక వాక్య నిర్మాణం కోసం గ్రామటికల్గా యూజ్ చేయడం జరుగుతుంది. దేర్ ఆర్ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది 8 రకాలు ఉంటుంది మనకి ఇంగ్లీష్ భాషలో. అవి ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే భాషా భాగాలను నేర్చుకుందాం కదా. ఈ భాషా భాగాలలో 8 రకాలు మనం నేర్చుకుందాం ఇప్పుడు. నౌన్ నామవాచకం, ప్రనౌన్ సర్వనామం, యాడ్జెక్టివ్ విశేషణం, వర్బ్ క్రియ, యాడ్వర్బ్ క్రియా విశేషణం, ప్రిపోజిషన్ విభక్తులు, కంజంక్షన్ సముచ్చాయం, ఇంటర్జెక్షన్ ఆశ్చర్యార్థక పదాలు. నౌన్ ఇప్పుడు తెలుసుకుందాం. నౌన్ ఈజ్ ఏ వర్డ్ దట్ ఇండికేట్స్ ద నేమ్స్ ఆఫ్ పర్సన్స్, ప్లేస్ అండ్ థింగ్స్. నౌన్ అనేది ఒక వాక్యం. అది ఏం తెలియజేస్తుందంటే ఒక వ్యక్తుల యొక్క పేర్లు, వస్తువుల యొక్క పేర్లు, నెక్స్ట్ ప్రదేశాల యొక్క పేర్లు, ఇవన్నీ మనకు తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, పర్సన్ శ్రీరామ్, ప్లేస్ హైదరాబాద్, మొబైల్ పెన్ థింగ్స్, ద హిమాలయాస్ ప్లేస్. ప్రనౌన్ ఈజ్ ఏ వర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్. ప్రనౌన్ అనేది ఒక వాక్యం. ఇది ప్రనౌన్ అనేది ఒక వర్డ్. ఇది నౌన్కు బదులుగా వాడతాం మనం. పేర్లకు బదులుగా వాడేదాన్ని ప్రనౌన్ అంటాం. నౌన్కు బదులుగా వాడేదాన్ని ప్రనౌన్ అంటాం. అసలు ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఇక్కడ రాజు హీ, సీత షీ, బుక్ ఇట్, స్టూడెంట్స్ దే. అంటే రాజు ఈజ్ ఈటింగ్, రాజు ఈజ్ ప్లేయింగ్, రాజు ఈజ్ జంపింగ్. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మనకు. ప్రతి ఒక్క దాంట్లో రిపీటెడ్గా రాజు అన్నం తిన్నాడు, రాజు స్నానం చేశాడు, ఇట్లా మనం రిపీటెడ్గా ప్రతి ఒక్కదాన్ని మనం అనే బదులు రాజు అంటే ఎవరు, హీ అంటే అతను, రాజు అన్నం తిన్నాడు, అతను స్కూల్కు వెళ్ళాడు. రాజు బదులుగా మనం హీ అంటే అతను అని వాడుతున్నాం కదా, దాన్ని మనం ప్రనౌన్ అంటాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వర్బ్ అనేది క్రియ. ఇట్ డినోట్స్ అన్ యాక్షన్ ఆర్ స్టేట్. వర్బ్ అనేది పని, క్రియ అంటే పని. ఇది ఏం తెలియజేస్తుందంటే ఒక పనిని తెలియజేస్తుంది మరియు మనిషి యొక్క స్థితిని తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈట్, రన్, డ్రింక్, హ్యావ్, వాజ్ ఎక్సెట్రా. ఈట్ అనేది ఒక పని, తినడం, పరిగెత్తడం, తాగడం, ఇవన్నీ పనులే. హ్యావ్, ఈజ్, వాజ్ ఇవన్నీ మనకు వర్బ్లో వచ్చేస్తాయి. రాజు ఈజ్ ఈటింగ్, ఇది కూడా రాజు ఈటింగ్ అనేది కూడా ఒక వర్బే అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి యాడ్వర్బ్. వర్బ్కు యాడ్ చేసేదే యాడ్వర్బ్. ఇట్ ఈజ్ ఏ వర్డ్ యూజ్డ్ టు క్వాలిటీ. ఇది క్వాలిటీ అనేది యూజ్ చేస్తుంది యాడ్వర్బ్. దీంట్లో వచ్చేసి యాడ్వర్బ్, ఆబ్జెక్టివ్, అనదర్ యాడ్వర్బ్. యాడ్వర్బ్కు అనదర్ యాడ్వర్బ్ చేసేదే మనకు యాడ్వర్బ్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, రాము టీచర్స్ వెల్. రాము అనేవాడు బాగా టీచ్ చేస్తాడు. ఐస్ ఈజ్ వెరీ కోల్డ్. ఐస్ అనేది చాలా కోల్డ్గా ఉంటుంది, దాని స్థితి తెలియజేస్తుంది మనకు. నెక్స్ట్, ద ఓల్డ్ మ్యాన్ వర్క్స్ వెరీ స్లోలీ. మనకు యాడ్ వర్క్ అంటే దీంట్లో మనకు బండ గుర్తు ఏంటిదంటే, మనకు ఎగ్జామ్స్లో టైం వేస్ట్ కాకుండా బండ గుర్తు మనకు దీంట్లో వెరీ స్లోలీ, ఇట్లా మనకు వెరీ స్లోలీ అంటే ఎల్వై ఉన్న ప్రతి ఒక్క అక్షరం మనకు ఎల్వై ఉన్న యొక్క ప్రతి ఒక్కటి మనకు యాడ్వర్బ్ అవుతుంది. ఇది బండ గుర్తు మనకు టైం వేస్ట్ కాకుండా. ద ఓల్డ్ మ్యాన్ వర్క్స్ వెరీ స్లోలీ అంటే ఓల్డ్ మ్యాన్ చాలా స్లోలీగా వర్క్ చేస్తున్నాడు. ఎల్వై ఉన్న ప్రతి ఒక్క వర్డ్స్ మనం యాడ్వర్బ్ అని అనుకోవచ్చు. టైం వేస్ట్ కాకుండా ఎగ్జామ్స్లో మనకు యూజ్ అవుతుంది. ప్రిపోజిషన్ అంటే విభక్తులు, డూమూవులు, ప్రథమ విభక్తి, ఇట్లా మనం తెలుగులో నేర్చుకున్నాం కదండి. ప్రత్యయాలు ఇవి ప్రిపోజిషన్స్ అంటే అసలు ఏంటో నేర్చుకుందాం. ప్రీ మీన్స్ బిఫోర్ అంటే ముందు. పొజిషన్ మీన్స్ స్టేట్ అంటే స్థితి. ప్రిపోజిషన్ ఈజ్ ఏ వర్డ్. ప్రిపోజిషన్ అనేది ఒక వాక్యం విచ్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ నౌన్. ఇది బిఫోర్ ఈజ్ ప్లేస్డ్ బిఫోర్ ఏ నౌన్ ఆర్ ప్రనౌన్. ఇది ప్రనౌన్కు ముందుగా అయినా ఉండొచ్చు, లేకుంటే
వెనుకనైనా ఉండొచ్చు, ఆర్ నౌన్కు ముందుగానైనా ఉండొచ్చు, వెనుకనైనా ఉండొచ్చు. ఇట్ షోస్ రిలేషన్ బిట్వీన్ ద నౌన్ ఆర్ ప్రొనౌన్ అండ్ అదర్ వర్డ్ ఇన్ ఏ సెంటెన్స్. ఇది ఒక రిలేషన్షిప్, ఒక సంబంధం అనేది నౌన్లో కానీ ప్రొనౌన్లో కానీ ఏ సెంటెన్స్లో కానీ తెలియజేస్తుంది ఈ ప్రీపోజిషన్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేసి ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్, ఐ గో టు స్కూల్ బై బస్, ఐ am at స్కూల్, ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. మనకు బుక్ అనేది ఆన్ ద టేబుల్ అంటే బుక్ అనేది ఒక టేబుల్ మీద ఉంది. ఆన్ అనేది ఇక్కడ మనకు తెలియజేస్తుంది. ఆన్ అనేది ఇక్కడ మనకు ప్రిపోజిషన్. అంటే బుక్ దేని మీద ఉంది? టేబుల్ మీద ఉంది. బుక్ అనేది టేబుల్ మీద ఉంది. ఇక్కడ దీని యొక్క రిలేషన్షిప్ మనకు చెప్తుంది కాబట్టి ఆన్ అనేది మనకు ప్రిపోజిషన్. ఐ గో టు స్కూల్ బై బస్, నేను బస్ పైన స్కూల్కి పోతున్నా. ఇక్కడ మనకు ప్రిపోజిషన్ వచ్చేసి బై. ఇక్కడ మనకు ప్రిపోజిషన్ వచ్చేసి బై. మనం స్కూల్కు బస్లో పోతున్నాం. బై బస్ అంటే బస్. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అయిపోయింది. ఐ గో టు స్కూల్, ఐ గో టు స్కూల్ బై బస్ అంటే నేను స్కూల్కి బస్లో పోతున్నాను. అంటే ఇక్కడ మనకు ప్రిపోజిషన్ అనేది బై అంటే నేను దేంట్లో పోతున్నా అనే దాన్ని ఈ వర్డ్ తెలియజేస్తుంది కాబట్టి బై అనేది ప్రిపోజిషన్. ఐ am at స్కూల్, నేను స్కూల్లో ఉన్నాను, నేను స్కూల్ వద్ద ఉన్నాను. అంటే ఇక్కడ మనకు ప్రిపోజిషన్ వచ్చేసి ఎట్ అంటే మనం స్కూల్ వద్ద ఉన్నాను, వద్ద ఎట్ అనే దాన్ని మనం ప్రిపోజిషన్ అనుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు కంజంక్షన్. కంజంక్షన్ ఈజ్ ఏ వర్డ్ ఇచ్ జాయిన్ 2 words and 2 sentences. కంజంక్షన్ అనేది ఒక వాక్యం. ఇది మనకు 2 wordsని జాయిన్ చేస్తుంది. ఆర్ 2 sentences, 2 వాక్యాలను జాయిన్ చేయడం, ఆర్ 2 సెంటెన్స్లను జాయిన్ చేయడాన్ని, కలపడాన్ని, 2 పదాలను కానీ 2 వాక్యాలను కానీ కలిపేదాన్ని కంజంక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ హార్డ్ యూ కెన్ గెట్ మార్క్స్. నువ్వు ఎక్కువ వర్క్ హార్డ్ అనేది చేస్తే కెన్ గెట్ గుడ్ మార్క్స్. నువ్వు వర్క్ హార్డ్గా చేస్తే ఎక్కువ గుడ్ మార్క్స్ అనేది సాధిస్తావు. నెక్స్ట్ వచ్చేసి రమేష్ అండ్ సురేష్ స్టడింగ్ 4th class. రమేష్ అండ్ సురేష్ ఆర్ స్టడింగ్ 4th class. అంటే ఇక్కడ ఒక 2 వాక్యాలను మనకు కలుపుతుంది. రమేష్ అండ్ సురేష్ వాక్యాలు, ఇవి 2 వాక్యాలు, వీటిని 2 కలుపుతుంది కాబట్టి మనకు రమేష్ అండ్ సురేష్ వాక్యాలు అని అనుకున్నాం కదా, ఇవి 2 కలుపుతుంది కాబట్టి మనకు కంజంక్షన్ ఇక్కడ తెలియజేస్తుంది. రమేష్ అండ్ సురేష్ స్టడింగ్ 4th class. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్జెక్షన్. ఇట్ ఈజ్ ఏ వర్డ్ విచ్ ఈజ్ ఎక్స్ప్రెసెస్ సడన్ ఫీలింగ్స్ ఆఫ్ మైండ్. ఇంటర్జెక్షన్ అనేది ఆశ్చర్యార్థకం. దాంట్లోనే ఉంది ఆశ్చర్యార్థకం అంటే సడన్ ఫీలింగ్స్ అని. మన యొక్క సడన్ ఫీలింగ్స్ను వ్యక్తపరిచేది, మనిషి యొక్క సడన్ ఫీలింగ్స్ని వ్యక్తపరిచేది, తెలియజేసేదే మనకు ఇంట్రడక్షన్. మనం ఏ ఎగ్జామ్స్లోనైనా దేంట్లోనైనా మనం టైం వేస్ట్ చేయకుండా మనం ఇవి ఎక్కువ ఇంటర్జెక్షన్ మార్క్స్ ఉండేటి అన్నీ మనం ఇంటర్జెక్షన్ అని తెలుసుకోవచ్చు టైం వేస్ట్ కాకుండా. ఫర్ ఎగ్జాంపుల్ హో, అలాస్, హుర్రే, బ్రేవో, ఇవన్నీ మనకు ఇంటర్జెక్షన్ అన్నమాట. అలాస్, ద ఓల్డ్ మ్యాన్ వాజ్ పాస్డ్ అవే. ఓల్డ్ మ్యాన్ అనేవాడు చనిపోయిండు. ఇది ఒక సడన్ ఫీలింగ్, అంటే ఇది ఒక సడన్ ఫీలింగ్ పాస్డ్ అవే అనేది. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఏ బ్యూటిఫుల్ లొకేషన్. వాట్ ఏ బ్యూటిఫుల్ లొకేషన్, ఇట్ ఈస్ సడన్ ఫీలింగ్. ఇవి మనం బండ గుర్తుగా పెట్టుకోవచ్చు. ఇంటర్జెక్షన్ ఉన్న ప్రతి ఒక్క వాక్యం మనకు ఇంటర్జెక్షన్ అని అనుకోవచ్చు. మనం ప్రతి ఒక్కటి ఎక్స్ప్రెస్ చేయడానికి ఆశ్చర్యార్థకం అనేది యూజ్ చేయడానికి ఇంటర్జెక్షన్ యూజ్ చేస్తామండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ నేర్చుకుందాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.